చూడండి స్టూడెంట్స్, రోల్స్ థీరం మీద మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఓకే, సో వెరిఫై రోల్స్ థీరం ఫర్ f of x equal to x minus a whole power m x minus b whole power n and where m comma n are పాజిటివ్ ఇంటీజర్స్. ఒకవేళ m కానీ n కానీ నెగిటివ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఎక్స్ పవర్ మైనస్ అవుతుంది, అప్పుడు 1 డివైడింగ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ x అనేది ఏ అనుకోండి, ఏ మైనస్ ఏ ఏమవుతుందండి, 0. అంటే 1/0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో దట్స్ వై పాజిటివ్ ఇంటీజర్స్ అని ఒక హింట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నాను. f of x ఈక్వల్ టు x మైనస్ a హోల్ పవర్ m x మైనస్ b హోల్ పవర్ n. సో రోల్స్ థీరం ప్రకారం 2 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి, సో ఇది క్లియర్గా పాలినామియల్ ఈక్వేషన్ కాబట్టి, సో f ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b. f ఈజ్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b. సో సెకండ్ వన్ వచ్చేసి, సో ఇచ్చిన ప్రాబ్లం f of x ఈక్వల్ టు x మైనస్ a హోల్ పవర్ m అండ్ ఇంటూ x మైనస్ b హోల్ పవర్ n. ఇది యూవీ ఫార్మేట్లో ఉంది. సో యూవీకి డిఫరెన్షియేషన్ ఎంత, u డాష్ v ప్లస్ uv డాష్. సో ఫస్ట్ f డాష్ ఆఫ్ x, ఫస్ట్ u డాష్. సో యూకి చేస్తున్నాను, పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. m ఇంటూ x మైనస్ a, పవర్లో 1 లెస్ అవుతుంది, m మైనస్ 1. సో x మైనస్ b హోల్ పవర్ n ఈజ్ ప్లస్ ఫస్ట్ u అలాగే రాస్తున్నాను, x మైనస్ a హోల్ పవర్ m. సో నెక్స్ట్ దానికి పవర్ ముందుకు వస్తుంది n, x మైనస్ b హోల్ పవర్ n మైనస్ 1. సో f డాష్ ఆఫ్ x. సో ఇక్కడ చూడండి, దీన్ని నేను స్ప్లిట్ చేసి రాస్తున్నాను, m ఇంటూ x మైనస్ a హోల్ పవర్ m ఇంటూ x మైనస్ a హోల్ పవర్ ఇన్వర్స్ ఇంటూ x మైనస్ b హోల్ పవర్ n ప్లస్ x మైనస్ a హోల్ పవర్ m. ఎన్ని ముందుకు రాస్తున్నానండి. సో దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను, x మైనస్ b హోల్ పవర్ n x మైనస్ b హోల్ ఇన్వర్స్. సో దీని ఫార్మేట్ ఏంటండి, x పవర్ m ప్లస్ n ఉందనుకోండి, దాన్ని ఎలా రాయచ్చు, x పవర్ m ఇంటూ x పవర్ n విడివిడిగా రాసుకోవచ్చు. అదే ఫార్మేట్ని యూజ్ చేశాను నేను. సో f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుందండి, రెండిట్లో కూడా x మైనస్ a హోల్ పవర్ m x మైనస్ b హోల్ పవర్ n అనేది కామన్గా ఉంది. సో అవి కామన్ తీస్తే m ఇంటూ x మైనస్ a హోల్ ఇన్వర్స్ ప్లస్ n ఇంటూ x మైనస్ b హోల్ ఇన్వర్స్ మిగులుతుంది. సో x మైనస్ a హోల్ పవర్ m x మైనస్ b హోల్ పవర్ n ఇంటూ m బై, సో ఇన్వర్స్ ఉంది కనుక బై ఫార్మేట్లో రాస్తున్నాను, అండ్ n బై x మైనస్ b. సో ఇది ఏ ఫార్మేట్ ప్రకారం రాశానంటే, సిన్స్ 1/a ఈక్వల్ టు a ఇన్వర్స్గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నాను. సో దేర్ ఫోర్ f ఈజ్ డిరైవబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ a comma b. ఓకే, దేర్ ఫోర్ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి f సాటిస్ఫైస్ రోల్స్ థీరం. f సాటిస్ఫైస్ రోల్స్ థీరం. సో నౌ రోల్స్ థీరం సాటిస్ఫై అయ్యింది కాబట్టి దెర్ exist C belongs to open interval a comma b such that f dash of c equal to 0 తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకి f dash of x తెలుసు. సో x ప్లేస్లో cని సబ్మిట్ చేయండి. సో c మైనస్ a హోల్ పవర్ m c మైనస్ b హోల్ పవర్ n ఇంటూ m బై c మైనస్ a ప్లస్ n బై c మైనస్ b ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం అటు సైడ్ తీసుకెళ్తే 0 అయిపోతుంది. m బై c మైనస్ a ప్లస్ n బై c మైనస్ b ఈక్వల్ టు 0. సో n బై c మైనస్ b అటు సైడ్ పంపిద్దాం. సో మైనస్ n బై c మైనస్ b. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే mc మైనస్ mb. సో నెక్స్ట్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ nc మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ na. సో మైనస్ ఇటు సైడ్ పంపిద్దాం, మైనస్ mb అటు సైడ్ పంపిస్తున్నాను. సో mc ప్లస్ nc ఈక్వల్ టు na ప్లస్ mb. సో cని కనుక కామన్ తీస్తే m ప్లస్ n ఈక్వల్ టు na ప్లస్ mb. సో cని ఒకదాన్ని ఉంచితే an ప్లస్ bm బై m ప్లస్ n. ఓకే, సో దిస్ ఇస్ ద c వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరిఫై Rolle's theorem for verify Rolle's theorem
for log x square plus ab by x into a plus b in closed interval a comma b where a greater than 0 and b greater than 0. సో సొల్యూషన్. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ f of x equal to log x square plus ab is divided by x into a plus b. ఓకే, సో ఇక్కడ రోల్స్ థీరం సాటిస్ఫై చేయాలంటే 2 కండిషన్స్ చూపించాలి. సో ఫస్ట్ కండిషన్ ఎఫ్ అనేది లాగరిథం ఫంక్షన్. ఎఫ్ ఈజ్ ఏ లాగరిథం ఫంక్షన్. therefore f is continuous in closed interval a comma b. సో సెకండ్ వన్ వచ్చేసేసరికి సో దీని యొక్క డెరైవబుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ రాసుకుందాం. ఏమి ఇచ్చారో సో లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇది లాగ్ యూ బై వి ఫార్మేట్లో ఉంది. సో నేను దీన్ని స్ప్లిట్ చేసి రాద్దాం అనుకుంటున్నాను. సో లాగ్ ఏ బై బికి మనకి ఫార్ములా తెలుసు, లాగ్ ఏ బై బి. దాన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో అదే ఫార్మేట్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను నేను. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో ఫార్ములా యూస్ చేయొచ్చు. లాగ్ ఏబిని ఎలా రాయొచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఓకే, సో సెకండ్ వన్లో మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఈజ్ మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాగ్ ఏ ప్లస్ బి. ఓకే, క్లియర్. సో నౌ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు చేస్తున్నాను. మనకి ఫార్ములా తెలుసు, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అని. సో దాని ఫార్మాట్ని యూస్ చేస్తే 1/x స్క్వేర్ ప్లస్ ఏబి. ఇన్నర్ ఫంక్షన్ కూడా చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్కి చేస్తే 2x ప్లస్ 0, సో 2x వస్తుంది. సో లాగ్ ఎక్స్కి 1/x, లాగ్ ఏ ప్లస్ బి అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది, ఫైనల్లీ 2x/x స్క్వేర్ ప్లస్ ఏబి వచ్చింది ప్లస్ మైనస్ 1/x. therefore f is derivable in open interval a comma b. therefore f satisfies Rolle's theorem. Now then there exists a point c belongs to open interval a comma b such that f dash of c equal to 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి తెలుసు. ఎక్స్ ప్లేస్లో సి పెట్టండి, 2c బై సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ 1/c ఈక్వల్ టు 0. 1/c నాటు సైడ్ కనుక పంపిస్తే ఈక్వల్ టు 1/c. సో క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే 2c స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే సి స్క్వేర్ ప్లస్ ఏబి. సో సి స్క్వేర్ ఇటు సైడ్ తీసుకురంటే 2c స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అండ్ దెన్ సి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.